102వ కీర్తన చదువుదాం. దాని రాళ్ళు సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుచుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. అంటే సంఘాన్ని ఆశీర్వదించినప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడతారండి. ఎప్పుడు దేవుడు నిర్ణయ కాలం వచ్చి నిన్ను ఆశీర్వదించి నీ కష్టాల నుంచి నిన్ను బయటికి తీసినప్పుడు ఏ జనులైతే నిన్ను హింసలు పెట్టి భయపెట్టారో వాళ్ళెందుకు అలా చేస్తారు? ఏళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఎవరో పునాది కుర్చీలో కూర్చుని వల్ల ఇలా ఇది కూడా ఒక చోట సామెతల్లోనో లేకపోతే ప్రసంగంలోనే ఉంటుంది. రాజు నీతివంతుడు కాకపోతే ప్రజలు మూర్ఖత్వము కలిగి అనేకుల్ని హింసిస్తారంట. యు సీ దట్ ఇఫ్ ద కింగ్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, ద వికెడ్ పీపుల్ విల్ రైజ్ అండ్ అప్రెస్ ద సీజన్. సరైన రాజు కనుక లేకపోతే శత్రువులు లేచి అది ఇబ్బంది పెడతారు. అంటే ఏంటి? నీ కాలం మారినప్పుడు ఏ అన్యజనులు అయితే నేను హింసించారో వాళ్ళు నిన్ను గౌరవించడం మొదలు పెడతారంట. యు సీ దట్ నౌ. నీ ఇంట్లో వాళ్ళు ఏంది, నీ బంధువులు ఏంది, నీ ఇంట్లో ఇప్పుడు దాకా నీ భర్త హింసిస్తున్నాడా? ఏం చేశాడు ఈ దేవుడు? బంధువులు వీళ్ళు ప్రజలు వాళ్ళే మళ్ళా వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు వాళ్ళే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు చూసి దేవుడిని మహింపరుస్తారంటే నిన్ను గౌరవిస్తారంట. నీ ద్వారా దేవుడిని తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో కంటిన్యూ చేద్దాం. ఏలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులోని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఒక సీజన్ లో ఎవరూ దిక్కులేదు, ఇంకా యెహోవా దిక్కులు అలా ప్రార్థించుకుంటూ ఏమీ లేకపోయినా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతున్నావా? గాడ్స్ గోయింగ్ టు షిఫ్ట్ యువర్ సీజన్, రైట్? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. ఎవరైతే నేను ఇంకా ఇందులోంచి బయటికి రాలేను, ఈ బాధలోంచి, ఈ ఇబ్బందిలోంచి, ఈ కొలిమిలోంచి ఇంతే నా జీవితం ఇలాగే బతికి చనిపోవాలనుకున్నవారు, కొంతమంది ఇంకా చనిపోతే బాగుండి ఇంక ఎలాగ నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయారా? అటువంటి వారిని ఆయన నామ మహిమార్థమై అటువంటి వారు సంఘములో ఉంటే వారిని విడిపిస్తున్నాడంట దేవుడు. God's going to set them free. Carry on. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా. ప్రతి చోట మీరు నిబంధన చూస్తున్నారు, అవునా కదా? నిబంధన ఎప్పుడు విశ్వాస గుర్తుపెట్టుకోవాలా? వచ్చు తరము తెలుసుకున్నట్లుగా. ఇప్పుడు అర్థమైందా? ఒక్కొక్కసారి ఎంత పెద్ద తప్పులు చేసినా నిబంధన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆ తప్పును క్షమించి వాళ్ళకి మళ్ళా అది శిక్షించి అందులోంచి పవిత్రపరిచి మళ్ళా ఏం నేర్పిస్తాడు? నిబంధన గల వాళ్ళకి పరిశుద్ధత నేర్పిస్తాడు, పవిత్రత, ప్రేమ, పొరుగు వారిని ప్రేమించడం. హీ విల్ టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఇఫ్ యూ మేక్ ఎ కవెనెంట్. వచ్చు తరము తెలుసుకున్నట్లుగా అంటే దేవుడు ఈ తరము గురించి నీ ప్రస్తుత జీవితము ద్వారా ఆయన నామం మహింపరచబడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఊహించండి. వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందుకే మీకు ద్వితీయోపదేశకాండం 8:18 అనేది ఒక సమృద్ధి. అంటే అది దేనికి కలిపాడు దేవుడు? నిబంధన. ఇప్పుడు నీ పిల్లలు ఆ వచ్చు పిల్లల తరముకు కూడా సాక్ష్యము కొనసాగించాలి అంటే భార్యాభర్తలు మామూలు విశ్వాసములో ఉండకూడదు. ఎటువంటి విశ్వాసములో ఉండాలా? లోతైన విశ్వాసములో ఉండాలి. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ లేదండి మాకు ఇలా జరిగిపోయింది అయినా పర్లేదు, అన్ని లైఫ్ వచ్చేసారు అయినా పర్లేదు, ప్రార్థించు. సింపుల్గా ఒక 20-30 సంవత్సరాలు లేట్ అయింది అంతే, అంతకుమించి ఏమవుతుంది ఆయన మారడానికి. ఆ తర్వాత నీ కొడుకు ముదిరిపోతాడు, వాడికి నువ్వు మళ్ళీ 90 ఏళ్ళ దాకా ప్రార్థన చేయాలి, అంతకుమించి ఏం జరగదు, రైట్? యోహాను సువార్త 4:35, John 4:35. 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఆయన ఇప్పుడు సంఘంతో చెప్తున్నాడు, ఈ రోజు నుంచే మీరు అద్భుతాలు చూస్తారు. You will see miracles from even today. Somebody will see glorious miracles.
who are covenant minded people. This is for covenant minded people. This is called the blessing of Abraham. దీన్ని అబ్రహాం ఆశీర్వాదం అంటారు. ఇది నిబంధన కలిగిన వారికే. ఎవరికి ఇది? నిబంధన కలిగిన వారికి. ఒకవేళ పొరపాట్లన్నీ అయిపోతే ఇప్పుడు నువ్వు కొత్తగా నిబంధన చేసుకోండి. దావీదు అంటాడు, నన్ను అయ్యా నేను నిబంధన సరిగ్గా చేసుకోలే, ఇలాగైపోయింది. అందుకని అంటాడు, కొత్త తైలముతో నన్ను ఫ్రెష్ అనాయింటింగ్, మేక్ మీ ఫ్రెష్. యోహాన్లో 2 మాటలు అంటాడు, ప్రియుడా నీవన్ని విషయముల్లో వర్ధిల్లున్నట్లు నీ ఆత్మ వర్ధిల్లు ఎలా ఉండాలంట? సౌఖ్యముగా వర్ధిల్లు. ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్. నీవు అన్నట్లో బ్లెస్ అవ్వాలి, కానీ ఈ 2 వాటిల్లో నువ్వు బ్లెస్ అవ్వాలా అని మరి ప్రత్యేకంగా చెప్తాడు. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ టైమింగ్. అంటే నిర్గమకాండం 23 అని ఏం చెప్తున్నాడు? ఎన్ని ఇస్తాను అంటే వాళ్ళకి ఓటమి కాలం వచ్చేసింది, వాళ్ళ స్థలం వారిని ఏం చేస్తుంది? ఉమ్మి వేస్తుంది. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం కూడా చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 3:8, ఎక్సోడస్ 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యొబీసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. అంటే దేవుడు అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళ టైం పూర్తయింది, నీ పేషెన్స్ పూర్తయింది, మీరు సిద్ధపడ్డారు. ఎందుకు 40 సంవత్సరాలు ఆలస్యమైంది? ఒక రకంగా ఎందుకు ఆలస్యమైందంటే, మీరు అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళందరిలో అప్పుడు దేవుడు మొట్టమొదటగా వాళ్ళు ఏ పట్టణాన్ని ఆక్రమిస్తారు? ఇజ్రాయేలీలు అందరూ యెహోషువ టైంలో ఒక పట్టణాన్ని ఆక్రమిస్తారు, బోర్లు ఊది చుట్టూ తిరిగి, జెరికో. అయితే అది మొదట ఆక్రమణ. ఓకే, దానికి ముందు వాళ్ళు ఏ నదిని క్రాస్ చేసుకుని వస్తారు? యోర్దాను నది. అది వచ్చిన తర్వాత మామూలుగా యుద్ధం చేయకుండా చుట్టూ తిరుగుతారు. అయితే వాళ్ళందరూ ఎంత ప్యూరిఫై చేశాడని చూస్తే వాళ్ళందరిలో అప్పుడు విశ్వాసం లేదు. ఎందుకంటే ఒక బానిస తరముగా ఉండి మళ్ళీ ఒక కొత్త విశ్వాస తరాన్ని చేయడానికి దేవుడికి ఒక తరం పడుతుంది. 40 years, 40 సంవత్సరాలు వాళ్ళ పిల్లల్ని అద్భుతాల్లో అలా లేవనెత్తి వాళ్ళని రెడీ చేసి, అయితే అక్కడ వాళ్ళకి ఒక పరీక్ష పెడతాడు. ఈ ఊర్లో దొరికిన బంగారం కానీ వెండి కానీ ఎవరికి చేయాలని చెప్తాడు? దేవునిది అని చెప్తాడు. మొత్తం అక్కడ ఎన్ని లక్షల మంది ఉంటారు? అందరూ కలిపి ఒక 40 లక్షలు వేసుకోండి యావరేజ్గా. ఇన్ని లక్షల మంది వెళ్ళి ఆ ఊరిని కొలగడతారు. పురుషులు వీళ్ళన్నీ కొలగొట్టిన తర్వాత, సరే అందులో సైన్యం ఎంతమంది ఉంటారు? ఒక 5 lakhs వేసుకోండి. కొంతమంది వెళ్ళి మొత్తం అన్ని ఇళ్లల్లో బంగారాన్ని వెండి తీసి అందరూ ఇచ్చేస్తారు. ఒక్కళ్ళు కూడా పెట్టుకోరు. ఒకే ఒక వ్యక్తి పెట్టుకుంటాడు. ఎవరు? ఆకాష్. అంటే తర్వాత ఆ వ్యక్తిని కూడా దేవుడు వంశపరంగా చూసి ఎందుకు ఇలా చేసావని అతను కూడా గద్దిస్తాడు. అయితే ఇప్పుడు ఎరుకో తర్వాత ఎంత % ప్యూరిఫై అయినట్టు? అంటే దేవుడు ఏం చెప్తే అది చేసే జనాంగంగా ఒక తరంలో పర్ఫెక్ట్ అయిపోయారు. ఎడారి అంత గొప్పగా ప్యూరిఫై చేసింది వాడు. 100%. అంటే కోచెస్నెస్, దురాశ అనేది ఒకళ్ళలో కూడా లేదు. అంత బంగారం వెంచర్ చేశారంట. నో కోచెస్, ఓన్లీ 1 man. అంటే మొత్తం 100% ప్యూరిఫై చేసేసాడు దేవుడు. సీ హౌ గాడ్ కెన్ డూ ఇట్, హౌ గాడ్ హెస్ ప్రిపేర్డ్ పీపుల్, ప్యూరిఫైడ్. వాళ్ళ పాపమేమో నిండిపోయింది, ఆ స్థలం ఏమో వారిని గెంటేసింది. వాళ్ళని పరిశుద్ధంగా అన్ని రంగాల్లో పర్ఫెక్ట్గా ఆజ్ఞలు పాటించి 100% పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళని స్థలంలో దించాడు. యు సీ వాట్ గాడ్ డెడ్. ఇప్పుడు మనలోనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. విల్ ప్యూరిఫై అండ్ సాంక్టిఫై us. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ డస్ టు us. అందుకే కొంచెం ఆలస్యం జరుగుతుంది. అయ్యా ఇదిగో సమయం వచ్చింది, ప్రపంచంలో అనేక చీకటి ఉంది, నా ప్రజలకు అవమానం. అయితే నీవు నీ సంఘాన్ని నుంచి వెలిగిస్తావు నాయన. ఈ రోజు ఈ సంఘానికే కాదు, ప్రపంచంలో అనేక మంది విశ్వాసులకి ఈ కాలము రాబోతుంది నాయన. నీ సంఘస్థులను దాహము కలిగి ఉన్నారు ప్రభు. ఇదిగో నేనే కాదు, నా వచ్చు తరములు ఆ తరములకు బోధించాలని ఒక నిబంధన చేసుకున్నారు నాయన. ఆ నిబంధనను అబ్రహాంతో నెరవేర్చావు, ఇస్సాకుతో నెరవేర్చావు, యాకోబుతో నెరవేర్చావు. అయితే ఆ నిబంధనతో పాటు వారికి సామర్థ్యాన్ని ఇచ్చావు నాయన. ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరికీ సామర్థ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. గివ్ దెమ్ an ability, ఓ లార్డ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.